సపోర్ట్ చేసిన వాళ్ళకి నా జీవితంలో ఇంకో అడుగు సోలో బాయ్ అనే సినిమా మీలో కండి మీ నుంచే వచ్చిన ఇక్కడి వరకు. సో నన్ను ఫర్దర్ గా అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి భావిస్తున్నా. ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం. సో ఎవ్రీ పర్సన్ హూ ఇస్ వాచింగ్, మీరు కూడా లైఫ్ లో ఎప్పుడు చింతించకండి. మీకంటూ ఒక రోజు వస్తుంది, మీరు కూడా నిలబడతారు. మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి. ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు, సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చినాము, నన్ను చాలా సపోర్ట్ చేసింది లైఫ్ లో. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ జీవితంలో అమ్మ నాన్న వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టకండి. మీరు నిరంతరం వాళ్ళ ప్రౌడ్ ఫీల్ చేపించేలా మీ ప్రతి అడుగు వేయండి. లైఫ్ లో 100% సక్సెస్ఫుల్ అవుతారు. ప్రతి మూమెంట్ వాళ్ళ కోసమే బ్రతకండి. నా జీవితం మొత్తం వీళ్ళకే అంకితం, మీకే అంకితం. థ్యాంక్ యూ. అండ్ అన్నయ్యని ఈ సీజన్ లో మీరు చూసిండ్రు బిగ్ బాస్ హౌస్ లో. మా అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్ గా. సో నాకంటే 1 year పెద్ద అయినా నన్ను తమ్ముడు అనే పిలుస్తాడు, పేరు పెట్టి కూడా పిలవాడు. అంత ప్రేమ నేనంటే. నాకు ఎప్పుడు నిరంతరం ఒక కాన్స్టెంట్ పిల్లర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ లైఫ్ లో మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ ఉండండి, ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు. నేను ఒక చిన్న ఎదిగిన అంతే లైఫ్ లో. ఇంకా నేను ఎదిగే ప్రతి మూమెంట్ లో మీరు నాతోని ఉంటారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. లాస్ట్ డైలాగ్ మా సోలో బాయ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాలూకా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సోలో బాయ్ అంటే ఒక్కడే ఏక్ నిరంజన్ అలా అని కాదు. దీని మీనింగ్, మా సినిమా మీనింగ్ అయితే అది కాదు. సోలో బాయ్ అంటే మీ ఫ్యామిలీస్ లో మీరు 4 అన్నదమ్ములు ఉండొచ్చు, తల్లి తండ్రులు, ఇంకా అదర్ రిలేషన్స్ ఎవరు ఉన్నా గానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలన్నా, చేయాలన్నా, నువ్వు స్టాండ్ అవ్వాలన్నా, నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడి సాధించడం ఎలా అనే విషయాన్ని తెలిపే సినిమా ఇది సోలో బాయ్ అనేది. సో సోలోగా ఆలోచించి మీరు ఎలా నిలదొక్కుంటారు మీ జీవితంలో అనే విషయాలను బాగా తెలియపరిచేలాగా ఉంటుంది. దానికి డైరెక్టర్ గా నవీన్ కుమార్ గారు అందరికీ నమస్కారం అండి. మా హీరో గౌతమ్ కృష్ణ గారు బిగ్ బాస్ 8 రన్నర్ గా రావటం మాకు చాలా సంతోషం. సోలో బాయ్ గురించి మీ అందరికీ తొందరలోనే అప్డేట్ ఇస్తాం సార్. మా సవనీల్ సతీష్ సార్ ప్రొడ్యూసర్ గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రన్నర్ అప్ గా వచ్చినందుకు మీడియా గుడ్ ఈవినింగ్ అందరికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మా తమ్ముడు విన్నర్ అవ్వలేదని చాలా మంది ఫీలింగ్ లో ఉన్నారు, మేము కూడా అప్సెట్ అయ్యాం. బట్ ఈ తమ్ముడు విన్నర్ అవ్వకపోయినా కూడా రన్నర్ అప్ కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్ లో మేము ఉన్నాం. ఎందుకంటే మోర్ దాన్ విన్నర్ లాగా అందరికీ తెలిసాడు. వెరీ హ్యాపీ. సోలో బాయ్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. త్వరలో మిగిలిన అప్డేట్స్ అని మీకు ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఎవ్రీవన్. మా తమ్ముడు రన్నర్ అప్ గా రావడం చాలా గర్వకారణం. అది షోలో రన్నర్ అప్ అయినా లైఫ్ లో విన్నరే మనోడు. రియల్ విన్నర్, పీపుల్స్ చాయిస్, పీపుల్స్ విన్నర్. ఎందుకు ఈ మాట అంటానంటే తన లైఫ్ అనేది, తన జర్నీ అనేది ఏ విధంగా కనిపించింది. ఇట్ వాజ్ ఎ ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆ ఇన్స్పిరేషన్ చాలా మందికి ఇచ్చిండు. ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయగలిగిన ఆ సత్తా ఉంది కాబట్టి హీఈస్ ఎ పీపుల్స్ విన్నర్, రియల్ విన్నర్. థ్యాంక్ యూ. కూర్చోండి. మేడం వెనక్కి రండి. బ్రో
అతనితో కొంచెం ఫన్ చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్ కూల్ పర్సన్. అంటే నేను ఇంకా నిన్నే వచ్చాను కదన్నా, మొత్తం ఎపిసోడ్స్ అన్నా బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్నా. అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు, రేటింగ్లో పోతుంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. అదే అన్న, మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన హెల్మెట్ అయ్యాడు, హెల్మెట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి, చాలా కసిగా టాస్కులు గెలుస్తున్నాం అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చూసి. బట్ ఇందాక చెప్పాను, అతను రన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్. అండ్ నేను హెల్మెట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము, హెల్మెట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్లో ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడటము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మాకు ఒక బూస్ట్ ఇస్తుంది మనకి ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాం అంతే. నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చా. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి తిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తామని. మేబీ అయి ఉండొచ్చు వీడికి సూట్. అలాగే ఉండను, ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్తో వస్తారు, వాళ్ళు డెఫినెట్గా మన దాన్ని యాక్సెప్ట్ చేయరు. అది నేను చెప్పలేను, రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది అన్నది. స్టార్ మా బ్యాచ్ అది నేను ఎప్పుడు మనకు అంత ఐడియా లేదు దాని మీద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా, బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫంటాస్కులు కానీ ప్రతిదీ, ఈ ఫ్యామిలీ వీక్లో పెళ్లి చూపులు కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను, రోహిణి, తేజ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేమాప్యాతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అదో 1 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్గా నా అవసరం ఉందంటే ఎంత దూరాన్ని వెళ్తానన్నా. గెలిపించాలన్నా. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ వెళ్తే అవకాశం వస్తే ఓట్లు వేసి గెలిపించండి డెఫినెట్గా. అది బేసిక్గా ఆడిషన్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారన్న వాళ్ళు టీము. ఆ టీము బాంబే టీము ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని గురించి మనకు తెలియదు. బేసిక్గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటనేది మనమే చూపించుకోవాలి. అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది. అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు. అదనేది మనం చూస్తుంటే హౌస్లో ఉంటే మనకు తెలియదు. వాళ్ళు బయట ఎలా ఉంటారు, లోపల ఉంటారు. కొంతమంది పరిచయం ఉంటుంది, వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గురించి